2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రాజెక్టుల వారీగా నీటిని కేటాయించి తెలంగాణకు అన్యాయం చేసిందని మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే అయిన జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఆ కేటాయింపుల ప్రకారం ఆంధ్రప్రదేశ్కు 512 టీఎంసీలు, తెలంగాణకు కేవలం 298.8 టీఎంసీలు మాత్రమే కేటాయించారని, ఇది అప్పటి సమావేశాల మినిట్స్ లో స్పష్టంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ భవిష్యత్తులో కేసీఆర్ లేదా హరీష్ రావు నీటి వాటాలకు సంబంధించినటువంటి అంగీకార పత్రాలపై సంతకాలు పెడితే సహించేది లేదని స్పష్టం చేశారు. అపెక్స్ కమిటీ సమావేశ సందర్భంగా మినిట్స్ను స్పష్టం చేసింది చాలా క్లియర్గా. రెండు 2013లోనే ప్రాజెక్టుల వారీగా నీళ్ళు కేటాయిస్తున్నాం, ఈ రకంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో విడిపోతే కూడా ఇబ్బంది లేకుండా అని చెప్తూ మోసం చేస్తూ తెలంగాణను ఆనాటి సమైక్య ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టుల వారీగా రాసిచ్చింది. 298.8 టీఎంసీలు తెలంగాణ ప్రాజెక్టులకి, 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నట్టు దాని మినిట్స్లోనే ఉంది, వాళ్ళు ఇచ్చిన మినిట్స్లోనే ఉంది. ఆ తర్వాత అనేక వేదికల మీద కేసీఆర్ గారు వ్యతిరేకిస్తూ మా వాటా 713 రావాలి, నిగర జలాలు మిగిలిన జలాలు మొత్తం కలిపి మా కృష్ణాలో 713 టీఎంసీలు రావాలి అని చెప్పి ప్రతి వేదికలో కొట్లాడి ట్రిబ్యునల్ వెయ్యాలి మాకు ప్రత్యేకంగా. ఆనాడు కేవలం ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలే ఉన్నాయి కాబట్టి మాకు నష్టం జరుగుతుంది, ఇవాళ మేము సొంత రాష్ట్రంగా అయినాం కాబట్టి మా వాటా మాకు రావాలి, దానికి కమిషన్ వేయాలి అని చెప్పి కొట్లాడి వేయించింది కేసు.